నాగబాబు గారు థియేటర్లో ఒక పోస్ట్ పెట్టాడు కదా, ఎందుకు పెట్టాడు, ఎవరి కోసం పెట్టాడు, ఎందుకు డిలీట్ చేశాడబ్బా? మాతో ఉంటూ ప్రత్యర్థులు పనిచేసేవాడు, మావాడైనా పరాయివాడే, మా కోసం నిలబడేవాడు, పరాయివాడైనా మావాడే అని మన నాగబాబు గారు ఎలక్షన్లు అయిపోయిన తెల్లార ట్వీట్ చేశారు. దీంతో హట్ అయిన మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబు గారిని ఒక రేంజ్లో ఆడుకున్నారు. మరి దీంతో అలర్ట్ అయిన మన నాగబాబు గారు ఆ ట్విట్టర్లో ఉన్న ట్వీట్ని డిలీట్ చేశాడు. దీన్నే అడుసు తొక్కనేలా కడగనేలా అని అంటారు మన పెద్దలు. ఆంధ్ర ప్రజల్ని మన ఈనాడు రామోజీ గారు ఏ విధంగా మోసం చేస్తున్నాడు తెలుసా మీకు? బాబు గారు కనుక అధికారం లేకపోతే మనం తెలంగాణ కంటే ఏ విషయంలో వెనకబడ్డ ఉన్నామో దాన్ని భయంకరంగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు. పోనీ తెలంగాణ కంటే మనం ఎక్కడ ముందు ఉన్నామో దాని విషయం రాస్తారా? రాయరు కదా. ఒకవేళ బాబు గారు అధికారంలో ఉన్నారా, మనం తెలంగాణ కంటే దూసుకుపోతున్నాం, పరిగెత్తున్నాం అని రాస్తారు. ఇలా వన్ సైడెడ్గా రైట్ అన్ని పేపర్ అన్నారు సార్, కరపత్రిక అంటారు. ఈ విషయం మీకు తెలియదు కాదు కదా. ఈ ఎలక్షన్లో టీడీపీ గెలిస్తే టీడీపీ ప్రజల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటో తెలుసా మీకు? టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూటమి కట్టి ప్రభుత్వ ఓటు చెల్లనేకుండా గట్టిగా ఒడిసిపట్టుకునే ప్రయత్నంతో పాటు ఈ ఐవీఆర్ కాల్స్ ద్వారాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజల దగ్గరికి ఎండగట్టారనుకోవాలా, లేదంటే తీసుకెళ్లారనుకోవాలి తెలియదు. కానీ అదో ప్రయత్నంతో పాటు ఈ డెవలప్మెంటు, నిరుద్యోగం మీద ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా ఈ బాబు గారు సూపర్ 6 పథకాలని కేడర్ ప్రజల దగ్గర తీసుకెళ్ళారనమాట. ఈ 3 అంశాల ద్వారాగా ప్రజలు టీడీపీకి ఓటు కట్టి ఉండొచ్చు అని అనుకోవాలన్నమాట. జూన్ 4వ తారీఖున ఈ ఎలక్షన్ ఫలితాలు ఉన్నాయి కదా, ఆ రోజున ప్రజలు దేనికోసం బాగా ఎదురు చూస్తారు తెలుసా మీకు? గడిచిన ఎలక్షన్ టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు జరిగిన రేపు ఎలక్షన్ రిజల్ట్ రోజున ఏపీ ప్రజలు 4 అంశాల కోసం భయంకరంగా ఎదురు చూస్తారు. అందులో ఒకటి, పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, ఓడిపోతారా? ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు అడిగిన 1,00,000 మెజార్టీని వస్తుందా రాదా అని. రెండో విషయం, మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారా, మళ్ళీ ఓడిపోతారా అని. మూడో విషయం ఏంటంటే, కుప్పంలో 25,000 ఓట్లు తొలగించారు కాబట్టి మన బాబు గారు గెలుస్తారా, ఓడిపోతారా? ఒకవేళ గెలిస్తే బాబు గారు అడిగిన 1,00,000 మెజార్టీ వస్తుందా రాదా అని. ఫైనల్గా 4వ అంశం, ఏపీకి కాబోయే నెక్స్ట్ సీఎం ఎవరని. ఈ 4 అంశాల గురించే మన ఏపీ ప్రజలు భయంకరంగా రేపు సెర్చ్ చేస్తారని నాకు. ఈ ఎలక్షన్ లో వైసీపీ గెలిస్తే ప్రజలు వైసీపీని ఎందుకు గెలిపించారంటారు? కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు వైసీపీ ఇస్తున్న పథకాలని టీడీపీ ఆపి ప్రయత్నం చేసిందంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం చేసింది వైసీపీ పార్టీ. ఒకవేళ అదో ప్లస్ పాయింట్ ఇవ్వచ్చు. లేదంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ పథకాలు అవుతాయని వైసీపీ పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేసింది. దానివల్ల అయి ఉండొచ్చు. లేదంటే ఆల్రెడీ వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు దాని రుణం తీర్చుకోవాలనుకుని ఉండొచ్చు. ఈ 3 అంశాల ద్వారాగా వైసీపీ గెలవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట.